నిమిషాంబ టెంపుల్కి వచ్చాము. నిమిషాంబ అమౌంట్ 60, 80, 100. ఓకే. కూరగాయలు ఎందుకు అమ్ముతున్నారో అర్థం కావట్లేదు. బెండకాయ, టమాటా ఇద్దామంటే ఎక్కడ టిఫిన్స్కి దొరకలేదు. ఫుల్ ఆకలిస్తుంది. సో దర్శనంకి వెళ్ళేట్లోపు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఇంకా లాస్ట్ వ్లాగ్లో అయితే ఇస్కాన్లో స్టే చేసామని చెప్పాం కదా. మార్నింగే లేసాము, బట్ టెంపుల్ టైమింగ్స్కి సెట్ అవ్వలేదు మాకు. లేచినా ఇంకా 5కి లేసినాము, బట్ ఆ టైంకి రెడీ అవ్వడము ఇంకా టెంపుల్లో వెళ్ళి దర్శనం చేసుకోవడం కుదరదని చెప్పేసి లేసాము. కాసేపు అలా అలా చూసాము టెంపుల్ సరౌండింగ్స్ అంతా. ఇంకా 7 అలా అవుతుంది. రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము దర్శనంకి. ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడ స్టే చేస్తే. నైట్ అంతా అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మార్నింగే ఇంకా టెంపుల్లో ఉన్న ఫీల్ ఉంటుంది కదా, చాలా చాలా బాగుండే. అండ్ మార్నింగ్ మేము దర్శనంకి వెళ్ళే టైంకి ఇంకెవ్వరు రాలేరు, చాలా ఖాళీగా ఉంది. ఎంత బాగుందో అనమాట. అంటే లోపల ఉన్నారు భక్తులు, బయట మాత్రం ఎవ్వరు లేరు. కొంచెం లేట్ అయితే ఎక్కువ సన్ రైజ్ అవుతూ ఉంటే ఇంకా చాలా బాగా అనిపించింది. ఆ గోపురం పైనుంచి అలా వస్తుంటే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. లోపల అయితే ఫోన్స్ వీడియోస్ అస్సలు అలో చేయరు. సో కొంచెం వరకు అయితే ఇక్కడ బయట నుంచి కవర్ చేశాను. అండ్ ఒక షార్ట్ రీల్ కూడా పెట్టాను ఇన్స్టాలో, అక్కడ కొంచెం కవర్ చేశాను, అది పోస్ట్ చేసేసాను. అండ్ ఇంకా దర్శనం చేసుకొని వస్తూ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయన్నమాట, ఫుడ్ కానీ లేకపోతే యాక్సెసరీస్, దేవుడి ఫొటోస్ అలా. ఇంకా బయటకు వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ అనమాట, ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వచ్చాము. పర్ హెడ్ 100 రూపీస్. రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ ఇక్కడ కేక్ మాత్రం మ్యాండేటరీ. అసలు ఎంత బాగుంటుందో. నేను ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను, ఇంకా తినాలనిపించలేదు, బట్ టిష్యూలో తీసుకొని ఇంకా బయటకు వెళ్ళేసి తిందామని చెప్పి ఇంకా కేక్ కూడా తీసుకెళ్ళాను. ఇంకా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. అసలు వేస్ట్ చేయొద్దు, కొద్ది కొద్దిగా పెడతారు, బట్ ఎంత తింటే అంత పెడతారు. చాలా బాగుంటుంది. ఇంకా కూల్గా ఉంది కదా మార్నింగ్, బాదం మిల్క్ కూడా ఇచ్చారు. ఇంకా కాసేపు అంతా టెంపుల్లోనే ఉండి ప్రసాదం తీసుకొని అలా కూర్చున్నాము. ఆ తర్వాత ఇంకా రూమ్లోకి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా బెంగళూరు ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే బయటకు వచ్చాము. మాల్కి అయితే వచ్చాము. బెంగళూరులో మంత్రి మాల్ అంట. ఇంకా నేను ఎప్పుడు బెంగళూరు టౌన్ చూడలేదు. లాస్ట్ టైం ఇస్కాన్లోనే ఉన్నాను. నైట్ వచ్చి మార్నింగ్స్ వెళ్ళిపోయాము. ఇప్పుడు కూడా అంతే. ఇంకా ఇస్కాన్ మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా మనస్ఫూర్తిగా స్పెండ్ చేసాము ఇస్కాన్ టెంపుల్లో అయితే. బెంగళూరు ఇస్కాన్లో చాలా బాగా అనిపించింది. ఇంకా పార్కింగ్లోకి వచ్చేసి కార్ పెట్టేసి ఈ మాల్కి అయితే వచ్చేసాము. సరే బెంగళూరులో ఎలా ఉంటుంది అని చెప్పేసి అలా తిరిగేసి కొంచెం ఏమైనా షాపింగ్ చేద్దామని చెప్పి అయితే వచ్చాము. మాల్ అంతా తిరుగుతూ అలా షాపింగ్ అయితే ఇంకేం చేయలేదు. డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి వచ్చాము. పైన ఉండిందంట. ఈవినింగ్ అవుతుంది కదా, కొంచెం ఏదన్నా స్నాక్స్ తినేసి షాపింగ్ చేద్దామని చెప్పేసి. బట్ నిజం చెప్పాలంటే మరి చాలా మాల్స్ ఉన్నాయి బెంగళూరులో కూడా. మాకు నియర్ బై అంతగా ఓపిక లేదు తిరగడానికి. నియర్ బై ఉన్న మాల్కి వచ్చాము. బట్ మన హైదరాబాద్ మాల్ చూసి ఇది చూస్తే ఖాళీగా అనిపించింది. మన హైదరాబాద్లో ఏ మాల్ చూసినా ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది కదా, సో ఇది కొంచెం ఖాళీగా అనిపించింది. ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నాము. అలానే బయటకు వచ్చాము. చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ టైంలో ఇలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. అన్ని కుర్తీస్, హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీస్ అలా జస్ట్ చూద్దామని చెప్పేసి చాలా బాగా అనిపించింది ఆ లైటింగ్స్లో అలా.
ఇంకా మాల్లో తినేసి తిరిగేసి షాపింగ్ చేసేసి అయితే వచ్చేసాము. ఇంకా స్టే ఇక్కడ ఉంది కదా ఇస్కాన్ టెంపుల్లో. ఇక్కడైతే ఎప్పుడు ఏదో ఒకటి చెప్పాను కదా, మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంటు ఇంకా క్రెడిల్ ఫంక్షన్, అసలు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చాము టెంపుల్ దగ్గరికి. వచ్చేసి ఇంకా ఇక్కడ ప్రసాదం అసలు ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేం మాటల్లో. చాలా చాలా బాగుంటుంది. 2 కప్స్ తిన్నాను స్వీటును, ఇంకా పొంగల్ ఇచ్చారు. చాలా వేడివేడి ఉంది, కూర్చొని కష్టంగా బట్ ఇష్టంగా తిన్నాం. చాలా చాలా బాగుంటుంది ప్రసాదం. ఇంకా ప్రసాదం తినేసి ఇంకా నైట్ టిఫిన్ చేద్దామని, బెంగళూరు అనగానే ఫస్ట్ ఫేమస్ అయితే వచ్చేసి రామేశ్వరం కేఫ్ కదా. ఇంకా నైట్ అక్కడ తిందామని చెప్పేసి ఈవినింగ్ లైట్గా స్నాక్స్ తిన్నాము. ఇంకా అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఇక్కడ అని చెప్పేసి వచ్చాము. చాలా ఫేమస్ కదా. పార్కింగ్ బెంగళూరులో రామేశ్వరం కేఫ్ ఫేమస్ అని తెలుసు, బట్ ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చొని తింటున్నారు, సీటింగ్ లేదు. ఇంకా ఫుల్ బిజీగా మంచి మ్యూజిక్, అలానే టోకెన్ నెంబర్స్ అనమాట. ఇంకా చాలా ఆర్డర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క కౌంటర్లో ఒక్కొక్క టోకెన్ నెంబర్స్ అలా పిలుస్తున్నారు. ಏನಾದರೂ ಆರ್ಡ್ರ್ घी इडली एंड राइस पे क्या है भैया? सॉरी पुಳಿಯೋಗರೆ ಚಿತ್ರಾನ್ನ ಬೇಳೆ ಭಾತ್ ಕರ್ಡ್ ರೈಸ್ ವೆಜಿಟೇಬಲ್ ಬಿರಿಯಾನಿ 1801 KOD number 1797. కదా ఎంత నాయిసీగా ఉందో, చాలా బిజీగా ఉంది. ఎంతమంది వర్క్ చేస్తున్నారు. యాక్చువల్గా రామేశ్వరం కేవ్ గురించి సపరేట్ వీడియో పెడదాం అనుకున్నాను, బట్ అంతగా షూట్ చేయలేదు. చాలామంది కాస్ట్ ఎక్కువ అని అంటున్నారు. బట్ మనము ఒక 3 స్టార్ రెస్టారెంట్కి వెళ్ళి మార్నింగ్ టిఫిన్స్ కానీ వెళ్తే సేమ్ కాస్టే ఉంటుంది. ఇంకా దానికన్నా కంపేర్ చేస్తే కొన్ని రెస్టారెంట్ల కన్నా తక్కువే ఉంది. బట్ ఎంత హైజీనిక్గా ఎంత టేస్టీగా ఉందో, ఇంతమంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, ఆర్డర్ తొందరగా ఇవ్వడం, ఇంత క్రౌడ్ ఉన్న కౌంటర్ ముందు ఎక్కువ మంది నిల్చొని ఇవ్వట్లేదు, అంత ఫాస్ట్గా ఇస్తున్నారు ఆర్డర్. బట్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్, చాలా చాలా బాగుంది. అమేజింగ్, అసలు మాటల్లో చెప్పలేము. ప్రతి ఐటము మోస్ట్లీ చాలా వరకు ట్రై చేసాము, బట్ అన్నీ చాలా చాలా నచ్చాయి మాకు, చాలా బాగుంది. బట్ ఇంకేమైనా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఈవినింగ్ స్నాక్స్, ఆ తర్వాత ప్రసాదం తిన్నాం కదా. సో ఇంతతో ఏం చేసేసి కాఫీ అనమాట, కాఫీ తాగేసాము. హలో, ఇప్పుడైతే ఇస్కాన్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ వెకేట్ చేసేసి ఇస్కాన్ నుంచి మైసూర్కి వెళ్తున్నాము. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అవుతుంది. యాక్చువల్లీ ఒక 6కి అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మైసూర్. లగేజ్ అంతా తీసుకొని ఇంకా రిసెప్షన్కి అయితే వచ్చాము రూమ్ వెకేట్ చేయడానికి. ఒక మార్నింగ్ ఇంకా ఫ్రెష్గా ఉంది కదా, ఒక మంచి కాఫీ తాగేసి స్టార్ట్ అయ్యాము. అండ్ అక్షయ పాత్ర ఇస్కాన్ వాళ్ళే కదా ఇవన్నీ. అసలు ఎన్ని వెహికల్స్, అసలు ఎంత బాగా అనిపించిందో. మార్నింగే ఫుల్ వస్తాయన్నమాట ఇక్కడ పార్కింగ్లో. ఇంకా ఇక్కడ ర్యాక్స్ చూసారా, లోపల సపరేట్ సెక్షన్స్ అన్నీ స్కూల్కి మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఎంతమంది కడుపు నింపుతుందో ఈ అక్షయ పాత్ర, చాలా బాగా అనిపిస్తుంది చూసినప్పుడల్లా. ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది బెంగళూరు నుంచి మైసూర్కి. యాక్చువల్గా రఘు అన్నాడు బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసేసి వెళ్దాము, కొంచెం లేట్ అయినా పర్లేదంటే, లేదులే ఆన్ ది వేలో ఉంటాయి కదా చాలా రెస్టారెంట్లు, మెయిన్ సిటీ నుంచి వెళ్తాం కదా, వద్దులే అని చెప్పేసి అయితే వెళ్తున్నాము.
వండర్లాకి అటు వెళ్ళాలనుకుంటారు అనిపించినారు. బెంగళూరు టు మైసూర్ అయితే రోడ్లు అద్భుతం, చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్గా రోడ్స్ బాగుంటాయి అని విన్నాము, బట్ రోడ్స్కి చుట్టూ గ్రిల్ ఉంటుందని తెలియదు. ఇంకా ఎక్కడ టౌన్ లాగా రాలేదు, చాలా టైం అవుతుంది, ఫుల్ ఆకలి అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ సైడ్ వే ఉంటుంది కదా విలేజెస్కి కనెక్ట్ చేస్తూ, ఆ వేకి మెయిన్ హైవేకి గ్రిల్ ఉందన్నమాట, మధ్యలో నుంచి రావడానికి పోవడానికి లేకుండా. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మరి వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో తెలియదు కానీ చాలా వెహికల్స్ టోల్ ప్లాజా ఉన్న దగ్గర ముందు విలేజ్లో అటు రోడ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ టోల్ ప్లాజా దాటిన తర్వాత రోడ్లో నుంచి ముందుకు వచ్చేస్తున్నాయి. టోల్ అమౌంట్ పే చేయని అవసరం లేకుండా అనుకుంటా నాకు తెలిసి. బట్ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. బ్రేక్ఫాస్టే ఇంకా దొరకలేదు ఎక్కడ మాకు. బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళే దారిలో నిమిషాంబ టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఒక 400 సంవత్సరాల క్రితం స్థాపించిన టెంపుల్. నిమిషాంబ అంటే పార్వతీదేవి అవతారము. నిమిష అంటే నిమిషము, అంబ అంటే పార్వతి కదా. అమ్మవారు ఏ కోరికనైనా నిమిషంలో తీర్చేస్తుందంట, అందుకే అమ్మవారిని నిమిషాంబ అంటారు. నిమిషాంబ టెంపుల్ అని చెప్పేసి ఇంకా దగ్గరికి అయితే వచ్చాము. ఇది కావేరీ నది ఒడ్డున ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏందో అది నాకు. ఈ టెంపుల్ నవరాత్రుల్లో ఇంకా దివాళీ అప్పుడు చాలా పూజలు అవుతాయి. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ అన్నదానం చేస్తారంట ఫ్రీగా. కూరగాయలు ఎందుకు అమ్ముతున్నారు? కొంచెం అడుగు. ఏంటి అడుగు? నువ్వు ఏమంతా తెలుసా నీకు? అడగ ఏలే, చింతపండు అవన్నీ ఉన్నాయి. చింతపండు ఏదో స్పెషల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నిమిషాంబ టెంపుల్కి వచ్చాము. నిమిషాంబ టెంపుల్. ఏ ఫిషెస్ ఏంటి మరి? వాటరు ఫ్లో అవుతూ ఉంది, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా దిగేసి కాళ్ళు ఫేస్ కడుక్కొని దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఫోన్స్ అస్సలు అలౌ లేదు. అట్లీస్ట్ మన తెలుగు వచ్చి ఉన్న వాళ్ళు అంటే ఎట్లా ఒకట్లా మేనేజ్ చేయొచ్చు. వాళ్ళు ఏమంటారో, అరుస్తారో, తిడతారో, ఏమంటారో అని ఇంకా ఫోన్ కూడా తీయలేదు. ఇంకా దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ వినాయకుడే ఉంది, చాలా బాగా అనిపించింది. ఇది చూపించాను మీకు. తీసుకుంటావా? సపోటాలు ఎంత పెద్దగా ఉన్నాయి. కూరగాయలు ఎందుకు అమ్ముతున్నారో అర్థం కావట్లేదు. బెండకాయ, టమాటా. కానీ టెంపుల్ దగ్గర ఇంకా మార్కెట్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. సో దర్శనం అయితే అయ్యింది. చాలా చాలా బాగుంది అమ్మవారి టెంపుల్. ఫోన్స్ అయితే అస్సలు అలౌ చేయట్లేదు లోపల. అట్లీస్ట్ ట్రై చేసేదాన్ని మేబీ కొంచెం ఛాన్స్ ఉన్నా, బట్ స్ట్రిక్ట్గా ఉంది. బట్ సూపర్ ఉంది. నిమిషాంబ అమ్మవారు పార్వతీదేవి స్వరూపం. శివుడు, అమ్మవారు, ఇంకా లక్ష్మీ నారాయణులు ముగ్గురు దర్శనాలు అయినాయి. ఇంకా ఉపాలయాలు కూడా ఉన్నాయి దాంట్లో. గణపతి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, అలా అన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఎంత ఎంత అమౌంట్? 60, 80, 100. ఓకే.
కన్నడ ఈజీ నేను అర్థం చేసుకుంటా. అరవొత్తు అంటే 60, ఎనబొత్తు అంటే 80, 100 అంటే 100 అంతే కదా. అండ్ వెజిటేబుల్ గురించి ఎందుకని సార్లు చెప్పాను, చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ చిన్న చిన్న బాస్కెట్లో పెట్టి అమ్ముతున్నారు. మామూలుగా టెంపుల్ దగ్గర అంటే ఏదో బొమ్మలు కానీ అలాంటివి ఉంటాయి కదా, కుంకుమలు పసుపులు. ఎక్కువ అయితే నాకు వెజిటేబుల్స్ కనిపించాయి. అందుకే అన్నిసార్లు అడుగుతూ ఉన్నాను రఘుని ఎందుకు పెట్టారు అని చెప్పేసి. మేబీ కొన్ని రీజన్స్ ఉండొచ్చు. ऑलरेडी श्रीरंगपट्टनम किले का अंदर है. नहीं उतना टाइम नहीं है अभी. एक स्मॉल सर्विस సార్, ఇక్కడెల్ల అన్ని ప్లేస్ ఉంది. కొంచెం ప్రాబ్లం हिंदी इंग्लिश वही हिंदी समझ में आता वही, लेकिन नेशनल हम टेंपल देख के भगवान जी मंदिर है, टिप्पू सुल्तान वाटर जेल, टिप्पू सुल्तान डेथ प्लेस, एक जामा हाँ मस्जिद, सही है किला नहीं मैं किले का बाहर पैलेस है. 1 घंटा में सब मैं दिखाता है. मैं ऑलरेडी यूट्यूब में देखा था, लेकिन उतना टाइम नहीं है मेरे को. खाली 1 घंटा प्रोग्राम किले का अंदर है. थैंक यू अरे गाइड ఇక్కడ స్ట్రైట్ అన్ని ముస్లిమ్స్ వే చెప్తున్నాను. హిస్టారికల్ ఇది కూడా పురాతనమైనది అనుకుంటా. రెస్టారెంట్ ఇంత పెద్దగా ఉంది అనిపిస్తుంది. పిజ్జా బర్గర్ పిజ్జా తెలుగులో పిజ్జా అని పిజ్జా. ఇదే చుట్టూ తిరిగిపోతుంది. లేదు ఇది ఇక్కడ సపరేట్ ఉంది ఎంట్రన్స్ అని. కోరుణ ఐదు స్వీట్ అంటే ఎక్కడ టిఫిన్స్కి దొరకలేదు, ఫుల్ ఆకలిస్తుంది. సో దర్శనంకి వెళ్ళేట్లోపు కొబ్బరి చాలా పురాతనమైన రంగనాథ స్వామి ఆలయంకి అయితే వచ్చేసాము. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇది కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉంది. చాలా అద్భుతంగా ఉంది. బయట నుంచి చూస్తేనే ఇంకా కళ్ళు సరిపోలేదు చూడడానికి. లోపల వరకు అయితే ఫోన్స్ అలో లేదు, అందుకని చెప్పేసి ఇక్కడ వరకు అయితే కవర్ చేశాను కొద్దిగా. 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఈ ఆలయంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పూజలు అవుతాయి. ఈ ఆలయం వద్ద ఒక శాసనంలో క్రీస్తు శకం 984లో పశ్చిమగంగ రాజవంశానికి చెందిన సామంత తిరుమలయ్య అనే స్థానిక అధిపతి నిర్మించబడిందంట. అంత పురాతనమైనది. ఇంకా క్రీస్తు శకం 984లో అంటే ఇంకా మనం ఊహించుకోవచ్చు ఎంత పురాతనమైన టెంపుల్. లోపల కూడా చాలా బాగున్నాడు స్వామి. చాలా మంచి దర్శనం అయితే అయ్యింది. కాసేపు ఇంకా టెంపుల్లోనే ఉన్నాము, బయటకు వచ్చేసాము. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది ఇక్కడ టెంపుల్. ఇక్కడ లడ్డు ప్రసాదంగా ఉంది, తీసుకున్నాం అనమాట. 50 రూపీస్ అనుకుంటా. బట్ ఏదైనా ప్రసాదం పెడతారేమో అనుకున్నాము. ఫుల్ ఆకలిస్తుంది, అంటే టైంకి పెడుతూ ఉంటారు కదా అలా. బట్ ఇక్కడ నాకు ఫారినర్స్ ఎక్కువగా అనిపించారు టెంపుల్ లోపల అండ్ బయట. అండ్ వస్తూ ఉంటే కార్ పార్కింగ్ దగ్గర కూడా. బెంగళూరులో అంతగా అనిపించలేదు కానీ ఈ ఏరియాలో చాలామంది కనిపించారు ఫారినర్స్. ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయి లడ్డు తీసుకొని లడ్డు తినుకుంటూ అయితే కార్ దగ్గరకు వచ్చేసాము.
స్వామివారి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ హైవే వచ్చేసాము, మైసూర్ హైవే. అంత బాగానే ఉంది, రోడ్స్, టెంపుల్స్, దర్శనాలు. బట్ ఒక్క రెస్టారెంట్ కూడా కొంచెం ఇట్లా కన్నులకి కొంచెం ఓకే ఓకే బాగుంది అన్నట్టుగా కూడా కనిపించలేదు. ఫుడ్ పక్కన పెట్టినా కనీసం యాంబియన్స్ అయినా అట్లా బాగున్నట్టుగా కూడా కనిపించలేదు. సరేలే ఏదైతే అది అని చెప్పేసి ఇంకా టైం సరిపోదని చెప్పేసి అయితే చాముండి హిల్స్, చాముండేశ్వరి అమ్మవారి దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలా బాగుంది, కొంచెం ఘాట్ రోడ్ ఉంది, బాగా అనిపించింది వెళ్తూ ఉంటే. కారు పార్కింగ్లో పెట్టేసి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, వెళ్తూ ఉంటే స్టాల్స్ అన్నమాట ఇవి. యాక్చువల్గా చాముండేశ్వరి అమ్మవారి దర్శనంకి మేము శబరిమల వెళ్ళేప్పుడు ఉండే ప్లాన్ మాకు. బట్ శబరిమలకి లేట్ అయిపోతుంది, మళ్ళీ క్రౌడ్ ఎక్కువైపోతుంది, టైం సెట్ అవ్వదు వేరే టెంపుల్స్ చూడడానికి అని చెప్పేసి ఇంకా బెంగళూరులో స్టే చేసి అక్కడి నుంచి ఆదియోగికి వెళ్ళిపోయాము, ఈ టెంపుల్ స్కిప్ చేసేసి. సో అప్పుడు చూడలేం కాబట్టి అమ్మవారు ఇప్పుడు పిలిపించుకున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. మేము వెళ్ళే ముందు శబరిమల ప్లాన్ వేసుకున్నాం అనమాట, ఏ టెంపుల్స్ అని. అక్కడ అప్పుడు ఈ టెంపుల్ కూడా ఉంది మా లిస్ట్లో, బట్ అప్పుడు మిస్ అయింది. బట్ ఇప్పుడైతే అమ్మవారి దర్శనం చాలా చాలా బాగా అయ్యింది. లోపల అట్లీస్ట్ ఫోటో వీడియో ఏమి అలో లేదు కాబట్టి ఏం తీయలేదు, చాలా క్రౌడ్ ఉంది. దర్శనం అయితే మేము పర్ హెడ్ 100 రూపీస్ అది తీసుకొని అయితే వెళ్ళాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి బయట మాత్రం చాలాసేపు కూర్చున్నాము, చాలా బాగా అనిపించింది. చెట్లు చాలా పెద్దగా ఉంది, అమ్మవారి గోపురం కూడా చాలా అద్భుతంగా ఉంది, అది చూసుకుంటూ కూర్చున్నాము. క్రౌడ్ చూస్తున్నారా, మేము వస్తూ ఉంటే ఇంకెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మంచి దర్శనం అయితే అయ్యింది చాముండేశ్వరి అమ్మవారిది. టెంపుల్లో నుంచి బయటకి రాగానే ఇలా థ్రెడ్స్ అమ్ముతున్నారు, దేవుడు టెంపుల్ దగ్గర అమ్ముతారు కదా. బట్ వాళ్ళు షాప్ వాళ్ళు కారనుకుంటా, పూజారులు. ఇంకా కొంచెం మంత్రం అలా చెప్పుకుంటూ ఇస్తున్నారనమాట. నేను తీసుకొచ్చాను ధీరన్ యోధ ఇంకా అందరి కోసం, ఇంట్లో వాళ్ళ కోసం. సో ఇంకా వాష్రూమ్స్ యూజ్ చేసేసుకొని ఇంకా కూలింగ్ తీసుకొని అయితే స్టార్ట్ అవుతున్నాం. చాలా ఎండగా ఉంది, ఇక్కడ కూడా అంతగా తినాలనిపించేలాగా ఏం అనిపించలేదు. సరేలే ఇంకా టౌన్కి వెళ్తున్నాం కదా మైసూర్కి, అక్కడ తిందామని చెప్పేసి వెళ్ళాము. लंबा पड़ेगा, अच्छा पीछे से मुड़ के आना पड़ेगा, और चढ़ना पड़ेगा। ठीक है देखेंगे बाद में कभी। थैंक यू। అమ్మవారి దర్శనం చేసుకొని వస్తూ ఉంటే ఇక్కడ పెద్ద నంది ఉంటుందని తెలుసు, చాలా వీడియోస్లో కూడా చూసాము. ఇక్కడ కనిపించింది బోర్డు, బట్ క్లోజ్ ఉందంట ఇప్పుడు రోడ్డు. ఒకవేళ వెళ్ళాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వెళ్ళాలంట, సో అది చూడలేము. బట్ ఇక్కడైతే ఒక స్పాట్ ఉందన్నమాట, చాలా బాగుంది వ్యూ. నేను ఒక్కదాన్నే కాలం నుంచి దిగేసి నేను చూసేసి మీకు కూడా చూపిస్తున్నాను. బట్ ఆ నంది చాలా పెద్ద నంది, ఇంకా క్లోజ్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము కదా. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము మైసూర్. ఫైనల్లీ అయితే మైసూర్ ప్యాలెస్కి రీచ్ అయిపోయాము, కనిపిస్తుంది కదా. ఇంకా కార్ పార్కింగ్లో పెట్టేసి ప్యాలెస్ కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ప్యాలెస్ దగ్గర ఫారినర్స్తోని మన వాళ్ళు ఫొటోస్ కూడా దిగుతున్నారు. అంటే వాళ్ళు చాలా క్యూట్గా ఫెయిర్గా ఉంటారు కదా పిల్లలు, వాళ్ళతో దిగుతున్నారు అనమాట. ఇంకా ఆకలి భరించలేక జామకాయ తీసుకొని అదైనా తిందామని చెప్పేసి తీసుకొని ప్యాలెస్కి మనం కొన్నిసార్లు ఎక్కడ తిందాం ఏం తిందాం అని ఎన్నో థింక్ చేస్తాము, బట్ ఎప్పుడు తినాలని ఉంటుందో అప్పుడే తింటాము, అది మాత్రం నిజంగా. ప్యాలెస్ లోపలికి అయితే వచ్చాము. బట్ ఈ ప్యాలెస్లోకి రాగానే ఎంత హ్యాపీ అనిపించిందో, వస్తూ ఉంటేనే ప్యాలెస్ పైన కృష్ణుడి బొమ్మ కనిపించింది. ఎంత బాగుందో, చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. కొంచెం ఎండగా అయితే ఉంది కానీ ఇంకా లోపలికి వెళ్తే నీడే ఉంటుంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము. ఇక్కడ చెప్పులు ఇక్కడ పెట్టేయాలన్నమాట. అమౌంట్ 5 రూపీస్ ఎంతో ఉంది, 2 రూపీస్ అమౌంట్. చెప్పులు పెట్టేసి అయితే లోపలికి వెళ్తున్నాము ప్యాలెస్ చూడడానికి. ఇక్కడ గైడ్ కావాలంటే డీటెయిల్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ అని చెప్పేసి 300, 400 అలా ఉంది. బట్ మేము గైడ్ ఏం తీసుకోలేదు, అలా వెళ్తున్నాము చూస్తూ.
పీసెస్ అయితే ఉన్నాయి. ఇది ఒరిజినల్ది, చూస్తే తెలుస్తుంది మనకి చాలా క్లియర్గా దగ్గర నుంచి. బట్ ఎంత బాగుందో ప్యాలెస్, అసలు ఎంత అద్భుతమో మాటల్లో చెప్పలేము. అలా అని వీడియో అంతా చూపించిన లెంతీ అయిపోతుంది కదా, కవర్ చేయలేదు. మోస్ట్లీ అయితే చూపించడానికి అయితే ప్రయత్నించాను. బట్ ఎంత అద్భుతంగా ఉందో అసలు ఒక్కసారైనా చూడాలి. ఇలా వాళ్ళు ఎంత లగ్జరీగా ఉండేవాళ్ళు అప్పట్లో, రాజులు అవన్నీ. బట్ అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అని చెప్పేసి ప్యాలెస్లో అన్ని ఫ్రేమ్స్ పిక్చర్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇది చూస్తున్నారా, చాముండేశ్వరి రథయాత్ర అంటే అప్పట్లో ఇంత గ్రాండ్గా అయ్యేదన్నమాట. మాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎంత బాగున్నారో కదా, ఇక్కడ ఫ్రేమ్లో కనిపిస్తుంది. చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇవన్నీ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన సిల్వర్ ఐటమ్స్ అనమాట. చిన్న చిన్నవి కొన్ని చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా గైడ్ తీసుకున్న వాళ్ళకి ఇలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నారు. ఇక్కడ ఈ చైర్స్ కూడా సిల్వర్ వంట, సిల్వర్ చైర్స్. ఇంకా రాజులు ఉన్నప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా, సిల్వర్ ఏంటి గోల్డ్లో కూడా ఉండొచ్చు అప్పట్లో. ప్యాలెస్ లోపల చూసేసి బయటకైతే వచ్చాము. ఇక్కడ ఏమంటారు, కొన్ని షాపింగ్స్ కూడా ఉన్నాయి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అలాంటివి కూడా దొరుకుతున్నాయి. ఇంకా ప్యాలెస్ బయట కూడా చూడొచ్చు, చూడాలనుకునే వాళ్ళు వెహికల్ త్రూ. ఇంకా అలా వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు శారీస్ కూడా ఉన్నాయి మైసూర్లో, అంటే మైసూర్ సిల్క్ శారీస్ ఫేమస్ కదా. ప్యాలెస్ లోపల చూసినాము, బయట చూడడానికి ఇగో ఛార్జింగ్ దాంట్లో ఎక్కినాము. బట్ ఇది ఫిల్ అవ్వాలి, మేము వెళ్తామో లేదో తెలీదు. ఒక్కరు కూడా ఎక్కలేదు ఇంకా. రండి రండి రండి, చలో భయ్యా చలో. ఈ వెహికల్లో కూర్చొని చాలాసేపు అవుతుంది. ఇంకా తొందరగా వెళ్తే తినొచ్చు బయట ఏమన్నా అనుకుంటే అసలు ఫిల్ అవ్వడానికే చాలా టైం పట్టింది. ఫైనల్లీ అయితే స్టార్ట్ అయ్యింది. వెళ్తూ ఉంటే మధ్యలో చాలా బాగా అనిపించింది. ప్యాలెస్కి ఇంకో గేట్ సైడ్ ఇంకా రఘు అతన్ని అడిగేసి దింపి ఫొటోస్ కూడా దిగామన్నమాట. మేమిద్దరం దిగేసి
చాలా బాగా అనిపించింది. ప్యాలెస్ చుట్టూ రౌండ్ వేసి రావడము, ఫుల్ జోక్లు వేసుకుంటూ నవ్వుకుంటూ తిరిగి వచ్చాము. వెనకాల కూర్చున్నాం కదా, బాగా అనిపించింది, మంచిగా అనిపించింది కూడా. ఇంకా మళ్ళీ ఎక్కడైతే ఎక్కామో అక్కడే దిగింపేశారు. సో ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ చాలా చాలా ఆకలిస్తుంది. ఇంకా కొంతమందిని అడిగాము ప్యాలెస్ దగ్గర అండ్ గూగుల్లో సెర్చ్ చేసాము బెస్ట్ హోటల్ అని చెప్పేసి. బెస్ట్ ఎట్లా ఒకట్లా ఫస్ట్ అయితే ఏదన్నా తిందామని చెప్పి అయితే కొంచెం ముందుకు వచ్చాము. బాగుందన్నమాట ఇక్కడ హోటల్, కాకపోతే ఏముంటుందో తెలీదు. అంబియన్స్ బాగుంది, ఫుడ్ కూడా బాగుంటుందని కొన్ని రివ్యూస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఫైనల్లీ అయితే ఇక్కడికి వచ్చేసాము. ఫ్యాన్ ఇక్కడ కూర్చున్నాం. నేను అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ టైం అయింది, లంచ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, ఫుల్ ఆకలిస్తుందని చెప్పాను. బట్ చాలా నాయిసీగా ఉంది. మంచిగా రోటీ అన్న ఏదైనా కర్రీ అలా ఇంకా ఏదైనా ఫ్రైడ్ రైస్ అలా ఆర్డర్ పెడదాం అనుకున్నాము. బట్ ఈ టైంకి ఉండదంట, రోటీ అవన్నీ అయిపోయాయంట, లంచ్ టైం అయిపోయింది కదా. సో ఇంకా ఇవి చెప్పాము, పావు బాజీ, పన్నీర్, ఇంకా ఫ్రైడ్ రైస్ అలా చెప్పేసి ఫైనల్లీ అయితే ఇంకా జ్యూస్ తాగేసి బయటకు వచ్చాము. బయటకు మీన్స్ మేము వచ్చేసి యాక్చువల్గా బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాం కదా, మైసూర్ ప్యాలెస్ అవన్నీ చూసేసి స్టే మైసూర్లో అనుకున్నాము. బట్ సడన్గా ప్లాన్ చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళాలన్నా కానీ మైసూర్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి కదా, వెళ్ళేసి బెంగళూరులోనే స్టే చేసేసి ఇస్కాన్లో అయితే ఎలాగో వెకేట్ చేసాము, ఏదైనా ఒక హోటల్లో స్టే చేసేసి నైట్ అక్కడే ఉందామని స్టార్ట్ అయ్యాము. హలో, ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది నైట్. మైసూర్కి వెళ్ళాం కదా, అక్కడ అన్నీ చూసేసుకొని ఇంకా బెంగళూరుకి వచ్చాం. మళ్ళీ బెంగళూరులో ఇప్పుడు ఫస్ట్ అయితే డిన్నర్ చేయాలి, ఫుల్ ఆకలి వేస్తుంది. లంచ్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ, అది లేట్గా అనమాట. యాక్చువల్గా లంచ్ అని కూడా చెప్పకూడదు, చాలా తక్కువ, టైం లేకపోవడంతో ఇంకెక్కడ ఆపలేదు. తిరుగుతున్నప్పుడు టెంపుల్స్లో ఉన్నప్పుడు ఆకలి తెలియలేదు, కానీ ఇంకా జర్నీ చేస్తుంటే ఆకలేసింది. బట్ మధ్యలో అంతగా ఫుడ్ బాగా అనిపించలేదు. తిరిగే టైం ఉండేసి ఓకే ఫుడ్ సఫిషియెంట్గా తింటాము కొంచెం అన్నప్పుడు కొత్తగా ట్రై చేయొచ్చు. బట్ మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కూడా మళ్ళీ రామేశ్వరం కేఫ్కే వచ్చాము. ఇక్కడ నో డౌట్ అనమాట, చాలా బాగుంటుంది ఫుడ్. మనం ఏం తిన్నాము ఎంత తిన్నాము అని పైనే ఉంటుంది. సో ఇంకా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు రఘు, నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ పొద్దున్న నుంచి తినలేదు కదా, అదే సాటిస్ఫైగా తినాలి అని అనుకుంటే ఇదే బెటర్ ఆప్షన్ అనిపించింది. కొన్ని రెస్టారెంట్లు చూసాం కానీ కొన్ని క్లోజ్ అయ్యాయి, కొన్ని అంతగా బాగా అనిపించలేదు హైజీనిక్గా. ఎందుకులే అని చెప్పేసి ఇక్కడికే వచ్చాము. మార్నింగ్ తినలేదంతా ఇప్పుడు తిందామని, బట్ అంత హెవీగా తినలేము కదా, సో కొన్ని అయితే ఆర్డర్ చేసేసి తిన్నాము. ఇంకా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఫుడ్ అయితే. ఇంకా 100 out of 100 చాలా చాలా బాగుంది. ఇంకా కొంచెం పూరి అలాంటిది కూడా ఇంకా ఇలా ఆర్డర్ ఇచ్చేసాము, అలా ప్లేట్లోకి వచ్చేసింది అనమాట. ఇంకా ఇలా స్క్రీన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, కౌంటర్ దగ్గర కూడా ఆర్డర్ చేయొచ్చు. ఒకటి అని కాదు, అన్నీ చాలా చాలా బాగున్నాయి. చాలా నచ్చింది ఈ రామేశ్వరం కేఫ్. చాలా బిజీగా ఏ టైంలో చూసినా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ సాంబార్ ఇడ్లీకి ఇడ్లీలు ఎంత బాగా అనిపించిందో ఇక్కడ చూస్తూ ఉంటే, చాలా పెద్ద టేబుల్ మీద. సో అది తినేసి ఫైనల్గా ఇంకా మళ్ళీ కాఫీ తాగేసి అయితే ఇంకెళ్ళి పడుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు హైదరాబాద్కి కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. ఇంకా ఇక్కడ కంటిన్యూ ఏం చేయలేదు. ఇంకా జర్నీ మాత్రం సూపర్ అంటే సూపర్. రోడ్స్ చాలా బాగున్నాయి, అన్ని టెంపుల్స్ దర్శనాలు, ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట బెంగళూరు ట్రిప్ అని. టెంపుల్స్ అయితే అనుకోకుండా అలా అన్ని టెంపుల్స్ చాలా చాలా బాగా అయ్యాయి, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా బెంగళూరు ట్రిప్ అయితే ఇలా అయ్యింది, చాలా చాలా బాగా, చాలా హ్యాపీగా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయ్యాము. లంచ్ టైంకి కర్నూలులో అక్కడ రెస్టారెంట్లు ఉంటాయి కదా, అక్కడ ఆపాలి. బట్ ఆ తర్వాత ఏం షూట్ చేయలేదు, అంతే. ఇంక ఈ వీడియో ఇంతటితో ఏం చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.